ఓడించాయని ఆరోపించారు. రాజకీయం అంతం చేయడానికి అనర్హత పేరుతో కుట్ర పన్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలు వచ్చినా పోటీ చేయడానికి తాను అన్ని సిద్ధం చేసుకున్నా అంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్తో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలుసుకుందాం సార్. చెప్పండి, ఒకవైపు మీ మీద ఈరోజు స్పీకర్ మీ మీద వేసినటువంటి పార్టీ ఫిరాయింపుల పిటిషన్లో డిస్మిస్ చేశారు, మీకు క్లీన్ చిట్ ఇచ్చారు. మీ మీద వేటు పడతా అనుకున్న వారికి చాలా మందికి కూడా ఆశాభంగం ఏర్పడ్డది. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్పీకర్ ఇచ్చినటువంటి నిర్ణయం ఎలా చూస్తున్నారు? ఇప్పుడు స్పీకర్ గారికి మేము స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో అయిన పరిధిలో మేము పార్టీ వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయలేదు. రెండోది, నేను పార్లమెంట్ పోటీ చేసింది ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా నా ఫండమెంటల్ రైట్ కింద నేను పోటీ చేశాను. అక్కడ ఎక్కడ నా సభ్యత్వాన్ని నేను నమోదు చేసుకోలేదు, ఇక్కడెక్కడ విత్డ్రా చేసుకోలేదు. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళకి ఆశాభంగము కలగకంటే ముందు వీళ్ళు గతంలో చేసింది ఒకసారి గుర్తు చేసుకోవాలి. గతంలో శ్రీనివాస్ యాదవ్ గారికి మినిస్టర్ ఇచ్చినప్పుడు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారికి మినిస్టర్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు దాన్ని జస్టిఫై చేసినప్పుడు అది జస్టిఫికేషన్ అయితే అది జస్టిఫికేషన్ కాదా, అది ఆలోచించాలి వాళ్ళు. రెండోది ఏంది, స్పీకర్ గారు మేము ఇచ్చిన అఫిడేవిట్ని మా కౌన్సిల్ ఉన్నటువంటి మా సీనియర్ అడ్వకేట్స్ అయినటువంటి సంఘవి గారు కానీ, నిరంజన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇతర మా వెంకటేష్ గారు కానీ, సీనియర్ కౌన్సిల్ హైకోర్టు కానీ, వాళ్ళు అంత క్షుణ్ణంగా పరిశీలించి నేను పోటీ చేసిన దానికి జస్టిఫికేషన్ ఎలా చేయొచ్చు అనేది ఆయన లిఖితపూర్వకంగా మేము అఫిడేవిట్ సబ్మిట్ చేసినాం. ఆ అఫిడేవిట్ని పరిగణలో తీసుకొని స్పీకర్ గారు నిర్ణయం ఇచ్చారు. కాబట్టి స్పీకర్ గారి నిర్ణయాన్ని తప్పు పట్టే అటువంటి అధికారం వాళ్ళకి లేదు. రెండోది ఏంటంటే, మా కౌన్సిల్ వారు ప్రిపేర్ చేసినటువంటి ఈ యొక్క అఫిడేవిట్కి నేను వారికి ధన్యవాదాలు. మా యొక్క అఫిడేవిట్ని కన్సిడరేషన్ చేసినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వీళ్ళు ప్రధానంగా ఆలోచించాల్సి రెండే ఇష్యూస్. వీళ్ళు గతంలో చేసినటువంటి విషయాలను మర్చిపోయి ఎంతసేపు స్పీకర్ గారు అనడం కానీ, లేకపోతే మా మీద వేటు పడుతుందని కానీ, లేకపోతే ఎలక్షన్స్ వస్తాయి కానీ ఎలక్షన్స్ వస్తే భయపడ్డాడు. ఎలక్షన్ వస్తే భయపడాల్సింది వాళ్ళు. మీరు కేవలం మీరు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్నారని ఒకే ఒక పాయింట్ ఆఫ్ నిలబడుతున్నారు. ఈ బీఫామ్ ఇష్యూని మాత్రం వాళ్ళు కార్నర్ చేస్తున్నారు. దీని నిజంగా చట్టం ముందు నిలబడుతున్నారు. బీఫామ్ అనేది మెంబర్షిప్ తీసుకున్నట్టు కాదు, వాళ్ళకి తెలియదేమో. రెండోది ఏంటంటేనేమో, ఒకటి ఆలోచించాలి, ఎప్పుడే కానీ ఒక వ్యక్తి యొక్క ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల మీద వాళ్ళకు క్వశ్చన్ చేసే అధికారం లేదు. ప్రధానంగా నన్ను ఏమైనా క్వశ్చన్ చేసి ఉంటే కేసీఆర్ గారు చేయాలి అధ్యక్షులుగా. ఆయన చేసి ఉంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళని. కానీ ఎలిమెంట్ ఈ మహేశ్వర్ రెడ్డి ఎవడు, లేకుంటే కౌశిక్ రెడ్డి ఎవడు, వాళ్ళు నా మీద కేసు వేయడం ఏంది, వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటి? అయినా సరే స్పీకర్ గారి పరిధిలో ఉంది కాబట్టి చేయాల్సింది రాజ్యాంగబద్ధంగా నేను ఇవ్వాల్సిన అఫిడేవిట్ నేను ఇచ్చాను. ఒకవైపు పార్టీ పరంగా కాకుండా వ్యక్తులుగా వాళ్ళు వేశారు. పార్టీకి ఎక్కడ కూడా మీకు ఒక నోటీస్ ఇవ్వలేదు, మీ నుంచి ఎక్స్ప్లెనేషన్ అడగలేదు, మిమ్మల్ని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయలేదు. అంటే ఇలాంటివి చేయకుండా ఒక వ్యక్తుల ద్వారా చేయడం అంటే ఇది బ్లేమ్ గేమ్ అనుకోవచ్చా? అదే కదా, వీళ్ళు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎంతసేపు బ్లేమ్ చేయాలి, సీఎం గారిని, ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేయాలి, ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి ఇది ఒక ఆయుధాన్ని వాడుకొని ఇది ఒక వెపన్గా అనుకున్నారు. కానీ రెండు విషయాలు నేను ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పారు కేటీఆర్ గారు. స్పీకర్ గారు మీరు రాజ్యాంగాన్ని కూని చేశారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొచ్చారని చెప్తున్నారు. నేను దీని మీద ఒకటే సూటి ప్రశ్న వేయదలుచుకున్నాను. గతంలో మన సంపత్ కుమార్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన గవర్నర్ గారు ఇచ్చే ప్రసంగం మీద ఈ తప్పుడు తడకలు ఉన్నాయి ఇవెందులో అని చెప్పి దాని మీద ఒక బుక్ను విసిరేస్తే మన స్వామి గౌడ్ గారు అప్పుడు మన కౌన్సిల్ చైర్మన్ గారి మీద ఆయన ఇంజురీ అయింది, ఆయన మీద ఇదైంది, ఆయన మీద దాడి జరిగింది, హత్యాయాతనం జరిగింది అని చెప్పి ఎక్స్పైల్ చేశారు. వాళ్ళు లిటరల్లీ స్పీకర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అతను అసెంబ్లీ శాసనసభ్యత్వాన్ని రద్దు చేశారు. అంటే అది ఒత్తిడి అంటారా? దాన్ని ఏమనుకోవాలి? దాన్ని మీరు దానికి న్యాయం మీరు అంటే అది జస్టిఫై చేయగలుగుతారా? అది జస్టిఫై చేస్తే ఈ స్పీకర్ గారు ఇది జస్టిఫై చేస్తారు గ్యారంటీగా. ఎందుకంటే అసలు సంబంధం లేకుండా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యులు వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాల మీద మీరు ప్రసంగాలు జరుపుతున్నారు అని చెప్పి దాని మీద పోరాటం చేసే అధికారం మనకు ప్రజలు ఇచ్చారు. దాన్ని క్వశ్చన్ చేసే అధికారం ప్రతి సభ్యుడికి ఉంటుంది, ఎన్నుకోబడ్డ సభ్యుడికి. ఆ క్వశ్చన్ చేసినందుకు మీరు ఎక్స్పైల్ చేశారు. మీరు దాన్ని ఎట్లా అది న్యాయంగా మీరు ఇస్తారు? అప్పుడు స్పీకర్ గారు మీరు ఒత్తిడి అనుకోవాలి, లేకుండా స్పీకర్ గారు అప్పుడు కూని చేసి అనుకోవాలా? అప్పుడు కూని చేసి ఉంటే
దీనికి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి మీరు. అంటే హైదరాబాద్లో దానం నాగేందర్ బలమైన నాయకుడు, చాలాసార్లు గెలుపొందారు. ఆసిఫ్ నగర్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఇలాంటి నాయకులను టార్గెట్ చేస్తేనే సిటీలో పార్టీ కొంత ఇలా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. చాలా మంది బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు పోటీ చేయాలనుకుంటారు. అంటే ఇప్పుడు బీజేపీకి సంబంధం లేకుండా వాళ్ళకు ఆ పార్టీకి మాకు సంబంధమే లేదు. మేజర్గా ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ రెండు ఒకటే, ఒక నాణ్యానికి మన రెండు బొరుసు బొమ్మ బొరుసు ఎట్లా ఉంటుందో అట్లా వీళ్ళిద్దరు ఒకటే. ఎందుకంటే పార్లమెంట్లో తెలిసిపోయింది, నేను పోటీ చేసినప్పుడు ఉచ్చబడిపోయింది వాళ్ళకి ఒక్కొక్కరికి. అప్పుడే భయపడిపోయి ఏం చేశారు, ఇద్దరు ఒకటైతే తప్ప నాగేందర్ ఓడగొట్టలేమని చెప్పి అప్పుడు ఓడగొట్టడానికి ఇద్దరు ఒకటయ్యారు, ఓడగట్టగలిగారు. సరే ఓడగొట్టిరంటే అది అనైతికమే నేను చెప్పగలుగుతా. ఎందుకంటే వాళ్ళు ఒంటరి పోరాటం వాళ్ళు చేసి ఉంటే యుద్ధ రంగంలో నేనే గెలిచేవాడిని. కానీ అప్పుడు వాళ్ళు చేసినటువంటి ఇది ఇప్పుడు ఇద్దరు వీళ్ళే వేశారు, మిగతా 10 మంది మీద వదిలేసి నా మీద బీజేపీలు ఇద్దరు వేసుడు ఏమైంది? కారణం ఏంటి? హైదరాబాద్ సిటీలో ఒక మునికిడి ఉన్న నాయకుడిని, మన బలమైన నాయకుడిని ఏదో రకంగా డిస్క్వాలిఫై చేస్తే ఆయన పొలిటికల్ క్యారియర్ని అసాసినేట్ చేయాలని ఇది కుట్ర. అందుకని ఆ కుట్రలో భాగంగానే ఇవంతా జరిగింది. దేవుడు దయ వల్ల తీర్పు మా పక్షాన వచ్చింది. నేను అందుకే గుడికి పోయేసి వచ్చాను. దేవుడు దయ వల్ల మాకు తీర్పు వచ్చింది. తప్పకుండా ఇంకా ఫర్దర్గా లీగల్ వీళ్ళు ఎంత దూరం ఫైట్ చేసినా మేము పోరాడతాం. యుద్ధ రంగంలో దానం నాగేందర్ ఎప్పుడు వెనకపోడు. ఎన్నికలు వచ్చినా నేను కొట్లాడటానికి సిద్ధంగా ఉండి, ఇప్పుడు ఏది నిర్ణయం వచ్చినా దానికి నేను పోరాడతాను. చివరికి ఖైరతాబాద్ ప్రజలకు మీరు మిమ్మల్ని గెలిపించి నమ్మకంతో గెలిపిస్తున్న ఖైరతాబాద్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మీద చాలామంది పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్న వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అడ్రస్ లేని వాళ్ళు చాలామంది ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ అడ్రస్ ముందు కింది స్థాయిలో చూసుకోమని చెప్పు. నా స్థాయికి తగ్గ నాయకుడు హైదరాబాద్లో లేడు. దేవుడు దవాలు ఇప్పటి వరకు ఉండడని కూడా అనుకుంటున్నాను. ప్రజలకు ఏం చెప్తారు మీరు? ప్రజలకు నా నియోజకవర్గం ప్రజలు రెడీగా ఉండే, అన్న ఎప్పుడు ఎన్నికలు వస్తాయి చెప్పు, మేము రెడీగా ఉన్నామని చెప్పారు. నాకంటే ముందు వాళ్ళు అంతా రంగం సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. రకరకాల ప్లానింగ్లు జరిగినాయి నా వెనుక. అన్ని ప్లానింగ్లకు వాళ్ళకంటే అడ్వాన్స్ ప్లానింగ్ నా దగ్గర ఉంటుంది ఎప్పటికీ. ఆ ప్లానింగ్ నేను చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ ఎన్నికలు వచ్చి ఉంటే వాళ్ళకు మాత్రం 3 చర్ల నీళ్ళు తాగిపిస్తుంటాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఖైరతాబాద్ ప్రజలకు తనకు థ్యాంక్స్ చెప్తున్నాను. తన పైన అడ్రస్ లేని వ్యక్తులు పోటీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు స్పీకర్ ఘటన్ ప్రసాద్ కుమార్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించారని చెప్పేసి దానం నాగేందర్ అంటున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.